నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాల తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక రాజధాని అంటూ ఉండాలి. ఎందుకంటే రాజధాని లేకుండా 5 సంవత్సరాలు 2014లో సీఎంగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రైతులను విజ్ఞప్తి మేరకు రైతులు భూములు ఇచ్చి అమరావతిని నిలబెట్టారు. స్వచ్ఛందంగా రైతులు 1000 ఎకరాలు భూములు ఇచ్చారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఎలా కొట్టి ఎలా చంపేచ్చాడో కూడా మనకు తెలుసు. 5 ఏళ్ళు అమరావతి రాజధాని లేకుండా చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి లాస్ట్కు అమరావతినే ఉన్న రైతులు దళితుల మీద దాడులు చేయించి ఆడవారిని చూడకుండా కూడా ఈడ్చకపోయి జైల్లో పెట్టించాడు. వాళ్ళు చేసిన అమరావతి రైతులు అప్పటికి కూడా వాళ్ళు వదలలేదు. పట్టు సంకల్పంతో వాళ్ళు దీక్షలు చేశారు, ఉద్యమాలు చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కరుణ దయ కనిపించలేదు. అమరావతిలో ఏముంది? కమ్మోల రాజధాని, కులపిచ్చి వేషల రాజధాని. అమరావతిలో ఏముంది? రియల్ ఎస్టేటు దళారులు అని మాటలు చెప్పి అక్కడ అమరావతినే లేకుండా చేద్దామనుకున్న జగన్ కుట్రంత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లును చల్లనగొట్టి చెంప మీద చెల్లుమని కొట్టి 11 సీట్లకు పరిమితం చేసి బెంగళూరు ప్యాలెస్లో పండబెట్టారు ప్రజలు. బెంగళూరు పండబెట్టినా ఇప్పటికీ అమరావతి మీద ఇసం జిమ్ముతూ వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానళ్ళల్లో అమరావతిలో వేసుల రాజధాని, అక్కడ వేసులు ఎక్కువ ఉంటారు, అది కమ్మోల రాజధాని అని ఇప్పటికీ ఇసం జిమ్ముతూ ఉంటారు. వర్షాలు వస్తే మునిగిపోతుంది అమరావతి, కాబట్టి అమరావతి రాజధానిగా పనికిరాదని ఇప్పటికీ ఇసం జిమ్ముతూ ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అభివృద్ధి చేయడు, ఇంకొకరిని చేయనీడు. ఒకడు ఆయన పెట్టడు, ఇంకొకరిని పెట్టనేరు. కానీ ప్రజలు అన్నీ తెలుసు ప్రజలకు. ఎందుకంటే ఎవరు నాయకుడు, ఎవరు మన కోసం పనిచేసే వాళ్ళు ఎవరు అనేది కూడా ప్రజలకు తెలుసు. అట్లాంటి తరుణంలో 2024లో జగన్మోహన్ రెడ్డి తొక్కి భూమిలో పాతిపెట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ అమరావతికి కల వచ్చింది. రైతులు ఆనందం పండగ జరుపుకున్నారు. మళ్ళీ మా నాయకుడు వచ్చాడు, మా అమరావతి తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో దాంట్లో తొక్కేశారు ప్రజలు. 11 సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీకి రాడు, ప్రజల గురించి మాట్లాడడు, బెంగళూరు ప్యాలెస్లో పండుకుంటాడు. అప్పుడప్పుడు వచ్చాడు, ఎవరన్నా గుండాలు రౌడీలు ప్లస్ మాదక ద్రవ్యాలు గంజాయి బ్రాచి వాళ్ళను ఓదార్చడానికి అప్పుడప్పుడు వస్తాడు. వచ్చి ఒకరిద్దరిని చంపుకుంటూ రపరపరప అంటూ పోతూ ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి సీఎంన మనం ఎన్నుకునిందని ప్రజలు తిరస్కరించారు. 11 సీట్లకు పరిమితి ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సింది నాయకుడు చంద్రబాబు లాంటి వాడు నాయకుడు కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడిని వద్దు, మనకు చంద్రబాబు నాయుడు గారి లీడర్ కావాలి అని ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. అందుకే అమరావతి అజేయం. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే అమరావతిని నాశనం చేస్తారని ఊహించి అసెంబ్లీలో ఏకీగ్రహంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చట్టం తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ అందరూ కూడా అమరావతి రాజధాని అని ఏకీగ్రహంగా తీర్మానం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎక్కడా కనపడలా, గుంట నక్క లెక్క కాసుకొని ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అమరావతిని ఏమన్నా చేద్దాం, మనకు దొరికితే కులాల మధ్య చిచ్చు పెడదాం, మతాల మధ్య చిచ్చు పెడదాం, అమరావతిని 3 ముక్కలాట చేద్దామని
ఈ 11 మంది వైసీపీ వాళ్ళు కాసుకొని ఉండారు. ఈ 11 మంది అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలు పట్టించుకోరు, నెల నెల ప్రభుత్వ సొమ్ము ఇచ్చే జీతం మటుకు తీసుకుంటారే తప్ప ప్రజల పక్షాన నిలబడరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను ప్రజలు ఒకసారి గమనించండి. అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి చెంది రాష్ట్రంగా అమరావతి ముందుకెళ్లాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు కావాలా? ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఈ బుద్ధ అమరావతిని చంద్రబాబు నాయుడు తన భుజస్కంధాల మీద వేశారు. కానీ అమరావతి విలువ ఇప్పుడు తెలియదు. 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో అయితే అప్పుడు అమరావతిలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కు పోవాలా, చెన్నైకి పోవాలా, బెంగళూరుకి పోవాలా, ఇంకెక్కడికి పోవాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు పోవాలి? ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అంటూ ఉండాలా వద్దా? కాబట్టి నేను చేస్తున్న ఈ విశ్లేషణలో తప్పులు ఉన్నాయా? మన్నించండి, కామెంట్ రూపంలో పెట్టండి. అమరావతి రాజధాని వద్దా కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇష్టం జమ్ముకుంటూ 11 మంది అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలు పట్టించుకోరు. కానీ అమరావతిలో నష్టం నడిచిపోతుంది, కాంట్రాక్టులు నడిచిపోతున్నాయి, నష్టాలు లాభాలు అంటూ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఒక డ్రామా ఆడుతుందని చెప్తున్నారు. డైవర్షన్ డ్రామా అంట. రాజధాని ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే సర్కార్ పన్నాంగం పడుతుందంట. ఇందులో భాగంగానే అమరావతికి చట్టబద్ధ పేరుతో వ్యక్తిగత దూషణలంట. అంటే అమరావతికి చట్టబద్ధత వద్దా, ఏకైక రాజధాని వద్దా, మళ్ళీ మీరు వచ్చి దాన్ని మళ్ళీ అక్కడ రైతులను దళితులను ఇబ్బంది పెడితే ఆ రైతులు ఎవరికి చెప్పుకోవాలి? ఏ రాజధాని ఉండాలి వద్దా? వాళ్ళకు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను బూట్కాలతో తన్నిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో చట్టబద్ధత తెస్తూను అంటున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఏమంటున్నాడంటే ఈ డైవర్షన్ డ్రామా అంట. ఎందుకండి డైవర్షన్ డ్రామా? ఏం రాజధాని వద్దా? అసెంబ్లీలో ఏకీగ్రీవ తీర్మానం చేసి పండగ ఇచ్చాడండి రైతులకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. అయ్యో మాకు ఒక రాజధాని ఉంది. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగుందో ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ అమరావతి మాకు కూడా ఒక రాజధాని ఉంది అని పిల్లలు స్కూళ్ళల్లో చెప్పుకోవడానికి, మాకు ఒక అమరావతి క్యాపిటల్ అని గొప్పగా చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు యొక్క గిఫ్ట్ రూపం ఇచ్చారండి. కానీ మీరేమంటున్నారు? రాజధానిలో అన్యాయం జరుగుతుంది, పొలాలు నాశనమవుతున్నాయి, అది నష్టం ఇది నష్టం. ముందు రాజధాని ప్రాంతం ఉండాలి కదా, రాజధాని అంటూ ఒకటి ఉండాలి కదా, ముందు దానికి ఒక చట్టబద్ధత ఉండాలి కదా. మీలాంటి వాళ్ళు మళ్ళీ ప్రజలు ఆదరిస్తే మళ్ళా వస్తే అమరావతిని నాశనం చేస్తే అప్పుడు అమరావతి ఏమి కావాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తన మార్పు, తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా అమరావతికి రైతులు చేసిన మేలుకు కృతజ్ఞతంగా అమరావతి ఏకైక రాజధాని అంటూ అసెంబ్లీలో ఏకీగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీజేపీ నాయకులకు, అమరావతికి ఆదరిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారని భావిస్తూ ఈ అమరావతి మీద ఇంకా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆపాలని, మీరు కూడా మానవత్వం మంచితనం ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మేము చేసినాము తప్పు, అమరావతి మా రాజధాని అని ఇప్పటికైనా ప్రజల వద్ద కొన్ని చెప్పుకుంటే ఎప్పటికైనా మీకు ఇప్పుడుకో ఇంకా కొన్ని రోజుల తర్వాతలో మిమ్మల్ని కూడా ప్రజలు గుర్తిస్తారని కోరుకుంటూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.